తమను వెలివేశారన్నది 43 కుటుంబాల ఆవేదన. వెలి కాదు కట్టుబాటు అంటున్నారు గ్రామ పెద్దలు. ఎవరు నిజం, ఏది నిజం? టీవీ9 వరుస కథనాలు కాకినాడ జిల్లా అధికార యంత్రాంగాన్ని కదిలించాయి. అధికారులు తోటపేట బాట పట్టారు. అనాగరిక వెలి ఘటనపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల స్పందనేది అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. కాకినాడ జిల్లా తాళ్లరేవులో తోటపేటకు చెందిన 43 కుటుంబాలు ఇలా ఆందోళనకు దిగాయి. గ్రామ పెద్దలు కూడబలుక్కొని తమను వెలివేశారంటూ వాపోయారు. 43 కుటుంబాలను దూరం పెట్టారండి. మా అబ్బాయి పెళ్లి ఆఫ్ చేసేసారండి. వెలివేసి మమ్మల్ని పక్కన పెట్టారండి. ఓ పెళ్లిళ్ళలోకి రానివ్వట్లేదు. మా అంతా కలిసే ఉంటాం, మా అన్నదమ్ముల్లా ఉంటాం, ఒకే ఒప్పుకుంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ విశ్వరూపం చూపించి మళ్ళీ యథాతథంగా వెళ్ళైన దాన్ని అమలు చేస్తున్నారు. వెలి ఘటనపై టీవీ9 వరుస కథనాలతో అధికారులు స్పందించారు. వెల్ఫేర్ ఆఫీసర్ స్వయంగా తోటపేటకు వెళ్లి బాధిత కుటుంబాలతో, గ్రామస్తులతో మాట్లాడారు. ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్నారు. మరోవైపు టీవీ9 కథనాలతో వెలి వ్యవహారంపై ప్రకంపనలు రేగాయి. వెలిపై చర్చ, రచ్చ పెరగడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న తోటపేట గ్రామ పెద్దలు కూడా తెరపైకొచ్చారు. తమ వెర్షన్ వినిపించారు. తమెవరిని వెలివేయలేదని, ఇదంతా రమణ అనే వ్యక్తి చేస్తున్న రాద్ధాంతమన్నారు. ఏ గొడవ జరిగినా సరే రామాలయ దగ్గర మీటింగ్ వేసుకుని అది వాళ్ళిద్దరిని సమావేశపరిచి ఇది నీ తప్పురా, ఇది నీ తప్పురా అని చెప్పి ఓకే చేస్తారండి మా పెద్దలు ఎవరైనా సరే. అలాంటిదే ఆ డీటీ గారు, ఎస్ఐ గారు చెప్పిన తర్వాత కూడా వాళ్ళని రెండు అబ్బాయి కూర్చొని తేల్చేసుకుందాం మనం, గొడవలు లేకుండా చెప్పారండి గ్రామ పెద్దలు. మేము గుడి దగ్గర రావాల్సిన పని ఏంటన్నా మళ్ళీ 11 మందిని కాకినాడ సిఐ ఆఫీస్కి పెట్టేయండి కేసు. ఈయన కేసులు పెట్టేనేవండి, మేమేమో తిరగటామండి. చదువుకున్నాను కదా నా అహంకారంతో ఇలాగ కుటుంబాలని ఆయన ఏడిపిస్తూ మళ్ళీ మమ్మల్ని కుటుంబం ఏడిపించడానికి పెడుతున్నాడండి. ఇందులో ఎంఆర్ ఆఫీస్లో కూడా వెళ్ళేసినట్టు ఏం నిరూపించలేకపోరు. మళ్ళీ అదే కమిటీ గ్రామంలో వచ్చింది, గ్రామంలో కూడా ఏం నిరూపించలేకపోరు. మళ్ళీ చేసే కలిపారని పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కదండి, అప్పుడు చేసే కలిపారు. ఎందుకంటే మీరు అందరూ కలిసి ఉండమని. మళ్ళీ మలిసినాడు సాయంకాలం మనందరూ కూర్చుందాం, 250 మంది జనాలకి పరిచయం చేద్దాం, మనందరూ కలిసిపోయినట్టు అని అంటే మా దగ్గరికి ఇప్పుడు వరకు రాలేదండి. ఇప్పుడు వరకు రాకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. వెలి వ్యవహారం రచ్చగా మారడంతో అధికారులు ఈ నెల 20న శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి గ్రామ పెద్దలు ససేమిరా అన్నారు. వెలివేశామని ఆరోపించారు కదా, నిరూపించమని చెప్పండి, మీటింగ్ వచ్చే ప్రసక్తే లేదని అధికారులకు తేల్చి చెప్పారు. తమెవర్ని వెలివేయలేదు అనేది గ్రామ పెద్దలు చెప్తున్న మాట. ఏడాదిగా మానసిక క్షోభ అనుభవిస్తున్నామన్నది 43 కుటుంబాల మాట. మరి ఎవరు నిజం, ఏది నిజం? అంతా ఒకే ఊరి వాళ్ళు, పైగా ఒకే సామాజిక వర్గం. ఈ పొలంగట్టు దగ్గర బాట విషయంలో మాట పట్టింపు వ్యవహారంతో రెండుగా చీలిపోయారు. మరి వీళ్ళంతా కలహాలు మాని మళ్లీ కలిసే దారేది? తోటపల్లి వెలి వివాదానికి అధికారులు ఎప్పుడు ఎలా ఎన్కాట్ వేస్తారో అన్నది చర్చగా మారింది.